హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ తేజస్విని. ఈ యూట్యూబ్ ఛానల్లో దిస్ ఇస్ మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసేదానికన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ కానీ, టిప్స్ కానీ, డైలీ రొటీన్ వ్లాగ్స్ కానీ ఇలా చాలా రాబోతుంది. మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వీడియో ఏంటి అంటే, ఇది వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఇలాగ మంత్లీ వన్స్ చేయడం వల్ల నా హెయిర్ అయితే చాలా స్ట్రాంగ్గా, థిక్గా అండ్ అలాగే సాఫ్ట్గా, స్మూత్గా, చాలా న్యాచురల్ బ్లాక్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మన ఏజ్తో అస్సలు సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా ఈ వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా. అండ్ అలాగే ఎయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. మన హెయిర్ అయితే న్యాచురల్ బ్లాక్గా అండ్ అలాగే థిక్గా ఉంటుంది. అండ్ అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు, ఎందుకంటే మనం అన్ని యూజ్ చేసేది న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి. దీనికోసం ఒక మిక్సర్ జార్లో కొంచెం గోరింటాకు, కొంచెం కరివేపాకు, తగినంత పెరుగు అండ్ అలాగే కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు అవసరమైతే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్ని నేను వచ్చేసి ఇక్కడ హెయిర్కి అప్లై చేసుకుంటున్నాను. ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఫస్ట్ ఫ్రంట్లో 2 సైడ్స్ పార్టీషన్స్ లాగా తీసుకొని ఫస్ట్ అయితే ముడిలాగా వేసుకోవాలి. ఫస్ట్ ముడి అయితే కొంచెం టైట్గా వేసుకోండి, ఎందుకంటే లాస్ట్ వరకు అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇంకా అలా ముడి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 సైడ్స్ మళ్ళీ పార్టీషన్స్ లాగా తీసుకొని మళ్ళీ ముడి వేసుకోవాలి. ఫస్ట్ ముడి వేసుకుంటే సరిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ముడి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా రౌండ్గా తిప్పుకుంటే సరిపోతుంది. ఇంక ఇలాగా హెయిర్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా ఈజీగా హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకోవచ్చు, ఇంకొకరి హెల్ప్ కూడా లేకుండా. కొంచెం కూడా గ్యాప్ లేకుండా నీట్గా హెయిర్ మొత్తం ఇలాగా అప్లై చేసేసుకోవాలి. సో నేను ఇక్కడైతే హెయిర్ మొత్తానికి నీట్గా అప్లై చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము కనీసం 1 అవర్ పాటైనా డ్రై అవనివ్వాలి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 2 అవర్స్ పాటు ఉంచుకున్నాను అనమాట. ఇంకా 2 అవర్స్ ఉంచేసుకున్న తర్వాత హెయిర్ వాష్ కూడా చేసేసుకున్నాను. ఇంకా కంప్లీట్గా హెయిర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను, చూసేయండి. సో మీరు ఇక్కడ నా హెయిర్ చూడండి, కొంచెం గ్రే హెయిర్ ఉందనమాట. సో కంప్లీట్గా న్యాచురల్ బ్లాక్గా వచ్చేసింది నా హెయిర్ మొత్తం. నేనైతే ఈ ప్యాక్ని కనీసం మంత్లీ వన్స్ అయినా అప్లై చేసుకుంటూ ఉంటాను. ఇన్ కేస్ నా దగ్గర గోరింటాకు లేకపోయినా హెన్నా పౌడర్నైనా మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటుంటాను. సో ఈ హెయిర్ ప్యాక్ వల్ల మన హెయిర్ అనేది చాలా న్యాచురల్గా ఉంటుందన్నమాట. అండ్ అలాగే స్మూత్గా, షైనీగా కూడా ఉంటుంది. అండ్ మనం దీంట్లో గోరింటాకు, కొంచెం కరివేపాకును కూడా యూజ్ చేసాం కాబట్టి హెయిర్ అనేది బ్లాక్గా, థిక్గా ఉంటుందన్నమాట. అండ్ మనము పెరుగును కూడా యూజ్ చేసాం కాబట్టి పెరుగు అనేది మన హెయిర్ని స్మూత్గా చేస్తుందన్నమాట. మీరు కూడా గ్రే హెయిర్ ప్రాబ్లమ్ తోటి అండ్ అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నట్లయితే ఈ టిప్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ హెయిర్ ప్యాక్ వల్ల వెంటనే రిజల్ట్స్ వస్తాయని చెప్పను, మీరు యూజ్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా లేట్ అయినా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ అండ్ ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. Until then, keep smiling. See you next video.